ఈవెన్ విండోస్ ఉన్నా కానీ విండోస్ నుంచి హార్మ్ఫుల్ రేస్ వస్తాయి మనకి. యూవీఏ యూవీబీ అనేది అది పాస్ అవుతుంది, విండోస్ ఏం స్టాప్ చేయలేదన్నమాట. క్రీమ్ వాడుతున్నప్పుడు నల్లగా అయిపోమంటారా? నల్లగా అయిపోము. ఏమవుతుందంటే ఈవెన్ ఓరల్ సన్ స్క్రీన్స్ వస్తున్నాయి, అంటే టాబ్లెట్ వేసుకుంటారు ఎండకి వెళ్ళే ముందు. ఓకే, సో అది దేంతో తయారు చేస్తున్నారంటే మీరు అసలు నవ్వుతారు. అసలు హెల్దీ స్కిన్ అంటే ఏంటి? తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్టు, తెల్లగా ఉంటేనే వాళ్ళు హెల్దీ ఉన్నట్టు స్కిన్. అది చాలా తప్పండి అసలు. సింపుల్ ఫుడ్స్ తినండి, మన బాడీ సింపుల్ ఫుడ్స్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఈజీగా గ్రీన్ లీవ్స్, పప్పు, వెజిటబుల్స్. కొన్ని అంటే ఫేస్ వాష్లు వీటిలో ఏజినింగ్ ఫేస్ వాష్ అని, ఏజినింగ్ క్రీమ్స్ అని ఉంటున్నాయి. నిజంగా వయసు తగ్గుతుందండి? ఎంతవరకు తగ్గుతుంది? ఫేస్ వాష్ అంటే అది క్లీన్ చేసేదానికి, మన 14 daysలో అయిపోతుంది. అవన్నీ రాంగ్ అస్సలు. ఒక్కసారి ఏజినింగ్ వచ్చింది అంటే వీ కాంట్ రివర్స్ ఇట్. ఈ మధ్య కొరియన్ గ్లాస్ స్కిన్ అని చెప్పేసి వాళ్ళ స్కిన్ లాగా మన స్కిన్ కూడా మారిపోతుందని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అసలు అది పాసిబులేనా? ఫస్ట్ చెప్తా, గ్లాస్గా కనిపించాలంటే ఏమవుతున్నట్టు. కొరియన్స్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు సంత అంటారు తెలుసా, సంత పెడతారు, అట్లా ఉంటుంది అక్కడ షాప్స్, బ్యూటీ ప్రోడక్ట్స్. అవునా? క్రీమ్స్ కానీ మాస్క్స్ కానీ ఒక 3-4 స్ట్రీట్స్ ఉంటుంది. చీక్స్ మీద వచ్చే పింపుల్స్కి అండ్ ఫోర్ హెడ్ మీద వచ్చే పింపుల్స్కి తేడా ఉంటుందా? అంటే కొంతమందికి ఇక్కడ వస్తాయి, ఇక్కడ రావు. కొంతమందికి ఇక్కడ వస్తాయి, ఇక్కడ రావు. ఏమైనా తేడా ఉంటుందా? ఎందువల్ల వస్తాయండి? సో చీక్స్, ఫోర్ హెడ్ అంతా వచ్చిందంటే హార్మోనల్, ఓకే, సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువ వల్ల. ఉత్త ఫోర్ హెడ్ మీదే వస్తూ ఉంది అంటే ఇలా చెమట పడితే పింపుల్స్ వస్తాయి, ఇవంతా నిజమేనా? పింపుల్స్కి ట్రీట్మెంట్ ఉంది, పింపుల్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్కి ట్రీట్మెంట్స్ లేవు. సో లైక్ ఎక్కువ అపోహలు పెట్టుకుంటున్నాం బేసిక్గా, అది వాడకూడదు, ఇది వాడకూడదు, న్యాచురల్ అయితేనే వాడాలి. ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ ఆల్ కెమికల్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ బ్యాడ్. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన ఆధాన్ స్టూడియోకి అయితే ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే, ప్రతి అమ్మాయికి అబ్బాయికి అందం అనగానే ఒక ఇంట్రెస్ట్ కదా. అబ్బా, నా మొహం ఏంటి ఇలా ఉంది, ఇవాళ ఏం వాడాలి, ఈ మొటిమలు పోగొట్టుకోవడానికి ఏం వాడాలి, నేను ఇంకా తెల్లగా అవ్వడానికి ఏం వాడాలి, ఇలాగా చాలా డౌట్స్ ఉంటాయి. మరి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మన ముందుకు వచ్చారు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ ప్రియదర్శిని గారు. మరి ఆవిడని అడిగి మన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాము. కొన్ని అపోహలు కూడా ఉంటాయి, మనం వాడే లోషన్స్ మీద, క్రీమ్స్ మీద, మనం చూసే వాటి మీద కొన్ని డౌట్స్, అపోహలు అనేవి ఉంటాయి కదా. ఆ అపోహలన్నిటికి కూడా ఈరోజు కొంచెం పులి స్టాప్ పెట్టడానికి ప్రయత్నిద్దాం. హాయ్ అండి ప్రియదర్శిని గారు. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ మనం సన్ స్క్రీన్ అనే దాంతో స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు లేడీస్ అయినా జెంట్స్ అయినా బయటకు వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు అయితే ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ వాడాలి అని చెప్పేసి కొన్ని ఇన్స్టాలో వీడియోస్ అన్నీ చూస్తున్నాం. అసలు ఈ సన్ స్క్రీన్ వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఎక్కువగా వాడితే నల్లగా అయిపోతారు అనే అపోహ, అంటే అది అపోహ అని నేను చెప్పలేను. అంటే వీటి మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఎంత పర్సంటేజ్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, వాడడం వల్ల మంచిదేనా మన స్కిన్కి? సన్ స్క్రీన్ మనం బేసిక్గా ఎందుకు వాడతామంటే మనకు సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునేదానికి. సో యూవీఏ, యూవీబీ లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునేదానికి. సో మనం సన్ స్క్రీన్ కొనేటప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఎస్పీఎఫ్. సో ఎస్పీఎఫ్ పక్కన నెంబర్ ఉంటుంది, 30, 40, 50. సో మనం అది ఫస్ట్ చూసుకోవాలన్నమాట. 30 అంటే యూవీబీ లైట్ నుంచి
మనకి 90% ప్రొటెక్షన్ ఇస్తుంది. సో 40 అంటే 98, 50 అంటే 98.5. సో మామూలుగా అయితే 30+ ఈజ్ గుడ్. సో 50 అయితే మచ్ బెటర్ అనమాట. సో మనకి ఎక్కువ ప్రొటెక్షన్ వస్తుంది. సో SPF తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది PA. PA ఈజ్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ UVA లైట్. సో UVA లైట్ మనకి ఏజింగ్ కాజ్ చేస్తుంది, ఏజ్ స్పాట్స్ వస్తాయి అన్నమాట. సో అది ఎలా ఇండికేట్ చేస్తారంటే ప్లస్ సైన్ ఉంటుంది. సో ప్లస్ 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 అని ఉంటుంది సో లేబుల్ పైన. సో మనము ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేది తీసుకోవాలి. సో మోర్ దెన్ 3+ ఉండే PA ఉన్న సన్ స్క్రీన్ తీసుకోవాలన్నమాట. ఓకే, మళ్ళీ అందరూ అనుకుంటారు నేను ఇంట్లోనే ఉంటాను, సన్ స్క్రీన్ అవసరం లేదు అని. అదే ఇందాక అడగాలనుకున్నాను, ఇంట్లో ఉన్నా కూడా వాడతారు చాలా మంది. అసలు ఇంట్లో ఉంటే అంటే బయటకు వెళితే సన్ ప్రొటెక్షన్ కోసము, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎందుకు వాడాలి? సో ఫస్ట్ థింగ్ మనం సన్ స్క్రీన్ వాడేది ఏంటంటే హార్మ్ఫుల్ రేస్ నుంచి ప్రొటెక్షన్ కోసం. సో ఈవెన్ విండోస్ ఉన్నా కానీ విండోస్ నుంచి హార్మ్ఫుల్ రేస్ వస్తాయి మనకి. UVA UVB అనేది అది పాస్ అవుతుంది, విండోస్ ఏం స్టాప్ చేయలేదన్నమాట. సో అందుకని మళ్ళీ మనం బ్లూ లైట్ ఎక్కువ చూస్తాం, సో ఫోన్స్ ఎక్కువ చూస్తాం. సో దాంట్లో వచ్చే రేస్ నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట సన్ స్క్రీన్. సో అందుకని సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నా బయట వెళ్ళినా ఖచ్చితంగా వాడాల్సింది. 20s నుంచి వాడాల్సిన ఫస్ట్ క్రీమ్ ఈజ్ సన్ స్క్రీన్. ఇంకా వాళ్ళు సన్లో వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ వేసుకోవాలి. సో ఇంకా అప్పటి నుంచే మనము కాస్మెటిక్స్ అదంతా అలవాటు అయిపోతుంది అని మనం అనుకుంటాం కదా. సో ఇప్పుడు ఇండియాలో అవేర్నెస్ అనేది 20s నుంచి వస్తుంది కాబట్టి సో ఫస్ట్ మీరు స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసేది సన్ స్క్రీన్తో స్టార్ట్ చేయండి అని చెప్తాం అనమాట. 14 years నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు మనం సన్ స్క్రీన్ అనేది. మళ్ళీ మనం ఎప్పుడు కానీ సన్ స్క్రీన్ కొనేటప్పుడు సో ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే UVA UVB రెండిటి నుంచి ప్రొటెక్షన్ ఉండేటట్టు చూసుకోండి. సో దాని మీద లేబుల్ ఉంటుంది బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేసి. సో అది ఉండాలి. సో నాన్ స్టిక్కీ ఉండాలి, నాన్ గ్రీసీ ఉండేది తీసుకోండి. నాన్ కొమిడోజెనిక్ అని ఉంటుంది, దాని మీద రాసి ఉంటుంది. అంటే కొమిడాన్స్ ఫామ్ అవ్వకుండా. కొమిడాన్స్ అంటే పింపుల్స్. సో మన కొన్ని క్రీమ్స్ మనం పూసినప్పుడు మన పోర్స్ని బ్లాక్ చేసేస్తుంది, బ్లాక్ చేసేసి పింపుల్స్ వస్తాయి అన్నమాట. సో మనం ఏదన్నా ఇదే అని కాదు, ఏ క్రీమ్ కొనుక్కునేటప్పుడు నాన్ కొమిడోజెనిక్ అని రాసి ఉంటారు దాని మీద. సో ఇవన్నీ ప్రిస్క్రైబ్డ్ ప్రోడక్ట్స్ అయితే బెస్ట్. మనం కమర్షియల్ ప్రోడక్ట్స్కి వెళ్ళి ఏదో ఇది రేటింగ్ ఉంది, ఇది బాగుంది, ఇది చూసి కొనుక్కోకుండా ప్రిస్క్రైబ్డ్ ప్రోడక్ట్స్ కొనుక్కోండి. లైక్ డాక్టర్ దగ్గరికి వీడియో పెట్టుకొని దాని మీద ఏమున్నాయి ఆ లేబుల్ చూసుకొని కొనుక్కుంటారు. వైట్ క్యాస్ట్ కూడా నో వైట్ క్యాస్ట్ అని రాస్తారు. మీకు చూసుంటారు ఇంతకు ముందంతా క్రికెటర్స్ సన్ స్క్రీన్ వేసుకుంటారు, వైట్గా ఉంటుంది. సో ఇప్పుడంతా లేటెస్ట్ వచ్చాయి. సో ఆ వైట్ క్యాస్ట్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటే మనము ఇవన్నీ లేకుండా ఉంటే నాన్ గ్రీసీ నాన్ స్టిక్కీ ఎక్కువ రోజులు వాడతాం. సో ఎప్పుడైనా ఉంది అంటే మనం ఏం చేస్తాము, విసుగ్గా ఉంటుంది, స్కిప్ చేసేస్తాం, దాన్ని మానేస్తాం వాడకుండా. సో ఇవన్నీ లేబుల్ ఉన్నట్టు ప్రోడక్ట్స్ తీసుకోండి. ఇన్ని ప్రికాషన్స్ ఉన్నప్పుడు మరి ఆ కెమికల్ అంటే క్రీమ్ వాడుతున్నప్పుడు నల్లగా అయిపోమంటారా? నల్లగా అయిపోము. ఏమవుతుందంటే మళ్ళీ దీంట్లో ఈ సన్ స్క్రీన్కి కావాల్సిన ప్రొటెక్షన్ ఆ ఇంగ్రీడియంట్సే కాకుండా ఇంకా వేరేవి కూడా ఉంటాయి అన్నమాట. సో కొన్ని సన్ స్క్రీన్స్ జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్ అని ఉంటాయి. సో అదేమవుతుందంటే మన ఇండియన్ స్కిన్కి టచ్ అయినప్పుడు మన ఇండియన్ స్కిన్కి యాషీ లుక్ వస్తుంది అంతే. లుక్ మనం అలా కనిపిస్తాం అది రియాక్ట్ అయినప్పుడు, అంతేగాని మనం నల్లగా అయిపోము. మళ్ళీ ఏంటంటే సన్ స్క్రీన్ వాడే ముందు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ వాడాలి. సో మాయిశ్చరైజర్ వాడకుండా సన్ స్క్రీన్ వాడితే డ్రై స్కిన్ మీద సో ఆ బ్రేక్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మనకు అన్ఈవన్గా కనిపించడము, సో పీల్ అయి ఉంటుంది స్కిన్ అక్కడక్కడ కాబట్టి సో డార్క్గా కనిపిస్తాం. మళ్ళీ ఏంటంటే యాడెడ్ వైటమిన్ C ఉంటుంది కొన్నిట్లో, సన్ స్క్రీన్లోనే యాడెడ్ విత్ వైటమిన్ C అనేసి ఉంటుంది. సో ఆ వైటమిన్ C మన స్కిన్కి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అవుతుంది వైటమిన్ C. సో ఆక్సిడైజ్ అయినప్పుడు ఆ బ్రౌనిష్ కలర్ మన స్కిన్ మీద కనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటంటే ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. కెమికల్ సన్ స్క్రీన్స్, ఫిజికల్ సన్ స్క్రీన్స్, మినరల్ సన్ స్క్రీన్స్ 3 ఉంటాయి. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మనం అందుకే మనం కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ అయితే బెస్ట్. మీరే డెసిషన్ తీసుకొని ఇది బాగుంది అని తీసుకోకుండా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో మీ స్కిన్ టైప్కి పట్టి ఒకటి తీసుకొని బెటర్ అని వాళ్ళు చెప్తారు, సజెస్ట్ చేస్తారు. సో దట్ యూ కెన్ కంటిన్యూ.
అన్నమాట. ఓకే. సో ఎప్పుడు ఫిజికల్ సన్ స్క్రీన్ వాడతామో మనము అదేం చేస్తుందంటే ఒక లేయర్, ఒక షీట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట మన స్కిన్ పైన. అది ఫిజికల్ సన్ స్క్రీన్ కాబట్టి. సో అప్పుడు యూవీ రేస్ మన స్కిన్ మీద పడినప్పుడు అది డిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే అబ్జర్వ్ అవ్వకుండా పంపిస్తుంది. సో అది ఒక లేయర్ లాగా ఉంటుంది కాబట్టి సో అది మనకి డార్కర్ గా కనిపిస్తుంది అనమాట. అయితే నల్లగా అయిపోవడం అనేది అస్సలు ఉండదు, అసలు అపోహే అంటారు. అది మిత్ అంతే, మనం అనుకుంటున్నాం అంతే. ఎందుకంటే దీనివల్ల మన స్కిన్ కొంచెం డార్క్ గా కనిపిస్తుంది కాబట్టి మనము ఆ సన్ స్క్రీన్ పూస్తే నల్లగా కనిపిస్తున్నా, నల్లగా అయిపోయా అనుకుంటారు. సో మీకు చాలా మంది అంటే ఈ సన్ స్క్రీన్ లోషన్ వాడి నల్లగా అయిపోతున్నాము అని ఒక ఒపీనియన్ తో వాడడం మానేస్తున్నారు. దానివల్ల ఇంకా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది. ఆబ్వియస్లీ సన్ కి ఎక్స్పోజ్ అయితే ఇంకా టానింగ్, డార్క్నెస్, ఏజింగ్ అవన్నీ వస్తాయి. సో మరి దీనికి టిప్స్ అన్నారు కదా. టిప్స్ సింపుల్ టిప్స్ అండి. హ్యాట్ వేసుకోండి, అంబ్రెల్లా క్యారీ చేయండి. ఓకే, మళ్ళీ ఎంత వీలైతే షేడ్స్లో ఇప్పుడు నడుస్తున్నారు అంటే షేడ్లోనే నడిచేటట్టు చేయండి. షేడ్స్ ట్రీస్ కింద వెళ్తే 50% ఆఫ్ యూవీ రేస్ నుంచి ఆటోమేటిక్గా మనకు ప్రొటెక్షన్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా యుఎస్లో మీరు చూసారంటే ఈవెన్ ఓరల్ సన్ స్క్రీన్స్ వస్తున్నాయి. అంటే టాబ్లెట్ వేసుకుంటారు ఎండకి వెళ్ళే ముందు. ఓకే, సో అది దేంతో తయారు చేస్తున్నారంటే మీరు అసలు నవ్వుతారు, టర్మరిక్. సో టర్మరిక్ ని ఎల్లో టాబ్లెట్స్ గా ఇస్తున్నారు అనమాట. సో మన వాళ్ళు దాన్ని ప్రతి కూరలో వాడమని చెప్తున్నారు ఇన్ని రోజులు. యాంటీబయోటిక్ ఇది సన్ స్క్రీన్, అది ఓరల్ సన్ స్క్రీన్. అది మన వాళ్ళంతా ఎప్పటి నుంచో చెప్పారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎప్పుడు బయట తింటున్నాం. సో ఎక్కడ తింటున్నాం టర్మరిక్ మనము, అసలు పసుపు అనేదే కూరలే చేయటం లేదు కదా. ఆడపిల్లలకి కొన్ని సిచ్యువేషన్స్ లో పసుపు ముద్దలు చేసి మింగిస్తారు కూడా కదా. ఓకే, అంటే ఇదంతా కూడా ఓరల్ సన్ స్క్రీన్ లోషన్. అసలు మన పద్ధతులు వాడితే అసలు ఇంత దూరం ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే ఓకే, అంటే ఒక డాక్టర్ గా వంటింటి చిట్కాలకి ప్రిఫరెన్స్ ఇస్తారా మీరు? ఖచ్చితంగా. సో ఇప్పుడు చెప్పినట్టు టర్మరిక్ వాడుతున్నాము అన్ని కూరలో అంటే ఇట్స్ ఓరల్ సన్ స్క్రీన్. సో మనకి అది ప్రొటెక్షన్ కదా. మళ్ళీ మనం మొహం మీద క్రీమ్స్, మళ్ళీ ఏదంటే ఆ క్రీమ్స్ అవన్నీ వాడడం అవసరం ఉనిండదు. కానీ ఇప్పుడున్న అడల్టరేటెడ్ దాంట్లో ఇంకా ఖచ్చితంగా మనము ఎట్లా ఎవాల్వ్ అవుతున్నామో టెక్నాలజీలో, ఇంకా స్కిన్ కేర్ రొటీన్లో కూడా మనం ఎవాల్వ్ అవ్వాల్సిందే. ఓకే, హెల్దీ స్కిన్ అంటే ఏంటి? అంటే జనరల్గా తెల్లగా ఉంటేనే హెల్దీ స్కిన్ అని ఇలాంటి కొన్ని అనుకుంటారు కదా చాలామంది. అమ్మాయి తెల్లగా ఉంది, మంచి హెల్దీ స్కిన్ అని చెప్పేసి. అసలు హెల్దీ స్కిన్ అంటే ఏంటి? మన ఇండియాలో మోస్ట్ సౌత్ ఇండియాలో అయితే ఎక్కువ తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్టు, తెల్లగా ఉంటేనే వాళ్ళు హెల్దీ ఉన్నట్టు స్కిన్. అది చాలా తప్పండి. అసలు మన స్కిన్ కలర్కి హెల్తీనెస్కి సంబంధమే లేదు. ఎవ్రీ స్కిన్ కలర్ ఈజ్ బ్యూటిఫుల్ చెప్పాలంటే. సో హెల్దీ స్కిన్ అంటే ఏంటంటే స్కిన్ పైన స్కిన్ క్లియర్గా ఉండడం, యాక్నే లేకుండా ఉండడం, ఆయిల్ కంట్రోల్లో ఉండడం, హైడ్రేటెడ్గా ఉండడం, బ్లెమిషెస్ అంటే చిన్నవి అందరికీ ఉంటాయి. సో అందరికీ ఏం క్లియర్ స్కిన్ ఉండదు. సో ఆ బ్లెమిషెస్ కానీ, ఆ రెడ్నెస్ ఉన్నా, చిన్న ఇన్ఫ్లమేషన్ ఉన్నా మనం మేనేజబుల్గా ఉంటే దాన్ని హెల్దీ స్కిన్ అంటాం అనమాట. సో స్కిన్ హెల్త్ ఇండికేటర్ అని కూడా ఉంటుంది అనమాట. దాన్ని సెల్ రీజనరేషన్ అంటారు, స్కిన్ టర్న్ ఓవర్. సో మన 21 to 25 డేస్కి అందరికీ స్కిన్ టర్న్ ఓవర్ జరుగుతుంది. అంటే ఉన్న స్కిన్ లేయర్ అంతా పోయి కొత్త స్కిన్ వస్తుంది. ఓకే, అంటే అది ఏజ్ తో సంబంధం లేకుండానా లేదంటే జరుగుతుంది. విత్ ఏజ్ని అది తగ్గుతూ వస్తుంది. అందుకే మనం చిన్నపిల్లల్లో చూస్తే టీనేజ్లో మనం అంటారు టీనేజ్లో ఎట్లున్నా బాగుంటారు అని. ఎందుకంటే వాళ్ళ హార్మోన్స్ బాగుంటాయి అప్పుడు బాగా. సో అప్పుడు వాళ్ళకి స్కిన్ టర్న్ ఓవర్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఫాస్టర్గా. సో ఎవ్రీ 21 డేస్కి. సో వాళ్ళు పింపుల్స్ వచ్చినా బాగుంటారు, ఏమున్నా బాగుంటారు ఫేస్ మీద. సో స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది, ఈవెన్ టీనేజ్లో వరకు ఉంటుంది. సో మళ్ళీ ఏంటంటే ఎర్లీ 20s 24 నుంచి ఆ స్కిన్ టర్న్ ఓవర్ తగ్గుతుంది అనమాట. సో స్కిన్ టర్న్ ఓవర్ తగ్గడం, మనం ఎక్స్పోజర్. సో అప్పుడు దెన్ కమ్స్ ద స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో అప్పుడు మనం చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కిన్ కేర్ రొటీన్ వాడితే అలానే హెల్దీ స్కిన్ని
మనము మెయింటైన్ చేసుకుంటా అంటే ఉండొచ్చు. ఏ విధంగా మెయింటైన్ చేయాలంటారు హెల్దీ స్కిన్ని? యా ఆ స్కిన్ కేర్కి సంబంధించిన టిప్స్ అసలు ఎలాగా? ఓకే, హెల్దీ స్కిన్ రావాలంటే 3 పిల్లర్స్ ఉంటాయి. 3 పిల్లర్స్ ఫర్ హెల్దీ స్కిన్. ఓకే. ఫస్ట్ వచ్చి న్యూట్రిషన్, గుడ్ న్యూట్రిషన్ అంటే గుడ్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ వచ్చి గుడ్ లైఫ్ స్టైల్. ఓకే, నెక్స్ట్ ఇస్ స్కిన్ కేర్ రొటీన్. సో ఫస్ట్ నేను ఎవరికైనా చెప్పేది ఫుడ్. సో మన ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు చాలా కొంచెం లేజీనెస్తో, ఫాస్ట్ ఫుడ్స్ వర్క్తో లేజీనెస్తో మనం ఏం చేస్తాం, విల్ కీప్ ఆన్ లుకింగ్ ఫర్ ఎ రీజన్. సో బయట తెచ్చుకునేదానికి లేకపోతే బయట తినేదానికి. సో ఇంతకు ముందంతా సండే అయితే ఏదో బయట తెచ్చుకొని తినేవాళ్ళు. ఇప్పుడు సండే కూడా మనము ఏం చేస్తాం, ఉత్త రైస్ పెట్టుకొని కూరలు తెచ్చుకొని తింటాం. అసలు హోటల్కి వెళ్ళామంటే నెలకు ఒకసారి అదొక పార్టీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు డైలీ హోటల్. అది ఫస్ట్ హోమ్ కుక్ ఫుడ్ తినేది స్టార్ట్ చేయండి. ఓకే, వీక్కి అట్లీస్ట్ 5 days హోమ్ కుక్ తినండి. సర్లేదు అంటే 2. హోమ్ కుక్ అంటే ఏదైనా మసాలాలు ఏం అవసరం లేదు, సింపుల్ ఫుడ్స్ తినండి. మన బాడీ సింపుల్ ఫుడ్స్ ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఈజీగా గ్రీన్ లీవ్స్, పప్పు, వెజిటబుల్స్, ఇట్లా సింపుల్ ఫుడ్స్ తింటే చాలు మనకి. మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. కొంతమంది రోజు చికెన్, నాన్ వెజ్, నేను తప్పు అంటే వాళ్ళ ఇష్టం, అది నేను చెప్తున్నాను. గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే కానీ ఇట్స్ వెరీ హార్డ్. మన బాడీకి అది ఎక్కువ వర్క్ పెడుతున్నట్టు. సో డైజెషన్కే మనం ఎక్కువ వర్క్ పట్టేస్తున్నాం. సో అది డైజెస్ట్ అవ్వాలి అంటే సో సింపుల్ ఫుడ్స్ తినండి సరిపోతుంది. సీజనల్ ఫుడ్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు 30 years బ్యాక్ తీసుకుంటే సమ్మర్లో మన బాడీ హీట్ అవుతుంది కాబట్టి కూల్ అయ్యే ఫుడ్ తినేవాళ్ళు. సో వింటర్లో అలాగే హీట్ అయ్యే ఫుడ్ మామిడికాయలు, మామిడిపళ్ళు, అవి తినేవాళ్ళు. సో అవి తిన్నప్పుడు ఆటోమేటిక్గా మన స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు హీట్ ఉంటుంది, వాటర్ మెలాన్ తింటాము. వాటర్ మెలాన్ తిన్నప్పుడు మన హీట్ తగ్గిస్తుంది మన బాడీలో. హీట్ తగ్గినప్పుడు సీబమ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో ఆయిల్ ప్రొడక్షన్, సీబమ్ ప్రొడక్షన్ అంటే. సో అది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి పింపుల్స్ రావు. సో అప్పుడు హెల్దీ కదా స్కిన్. సో అట్లా అనమాట, న్యాచురల్గా. సో గుడ్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ వాటర్, హైడ్రేషన్. సో 2 to 3 liters అట్లని హైడ్రేట్ అయిపోవాలి స్కిన్ అనేసి 8 liters 9 liters అట్లా తీసుకోవద్దండి. సో 2 to 3 liters అంటే 5 to 10 glasses ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. మనం ఏమనుకుంటామంటే ఈరోజు కూల్ డ్రింక్ తాగాను, కాఫీ తాగాను, సో జ్యూస్ తాగాను, సో వాటర్ తీసేసుకున్నాను ఈరోజు అనుకుంటారు. లేదు, అట్లా కాదు. వాటర్ మీన్స్ వాటర్ అంతే. సో మనం జ్యూసెస్ లో లిక్విడ్ కంటెంట్ ఉంది కదా అనుకుంటాం. కాదు, సో సబ్స్టిట్యూట్ చేసేసినాం అనుకుంటాం. నో రీప్లేస్మెంట్ ఫర్ వాటర్. వాటర్ 2 to 3 liters అంటే వాటరే తీసుకోవాలి 2 to 3 liters. అంటే చాలా మంది బయటకు వచ్చినప్పుడు ఆఫీసులో చేసేటప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు ఈ మధ్యకాలంలో. వాటర్ తీసుకుంటే మళ్ళీ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి. సో కంపల్సరీ వాటర్ని అవాయిడ్ చేయకూడదు. 2 to 3 liters. సో 5 to 10 glasses ఇంట్లో తాగొచ్చు మనం. ఆఫీస్లోనే ఆఫీస్ మన బాడీనే చెప్పేస్తుంది మనం దాహంగా ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే బాడీ స్ట్రెస్లో ఉంది, వాటర్ లేదు బాడీకి. ఓకే, సో దట్స్ అన్ ఇండికేటర్. మన బాడీనే మనకు చెప్తూ ఉంటుంది, ఓకే మీరు మీది ఇప్పుడు కావాలి, నాకు రిక్వైర్మెంట్ ఉంది. అంటే కొంచెం ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఎక్కువైతే ఇంకా కళ్ళు తిరగడం, అవన్నీ వస్తాయి అన్నమాట. డ్రైనెస్ సో వస్తాయి. ఈ ఫుడ్స్ ప్రికాషన్స్లో ఇప్పుడు అందరూ తెలిసిందే కదా, పానీపూరి, చైనీస్ ఫుడ్స్ ఎక్కువగా, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మరి ఇవి వాడచ్చా అసలు? అదే చెప్తున్నాను, దాంట్లో ఏముంటాయి, వాళ్ళు ఏమన్నా పసుపు వేస్తున్నారా? ఇప్పుడు ఆకుకూరలు, ఇది కరివేపాకు ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ అనమాట. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఇప్పుడు ఎక్కువ మందికి త్వరగా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. సో కరివేపాకు తినండి రోజు. మన వాళ్ళు అందుకే కరివేపాకు పెట్టేవాళ్ళు. కరివేపాకు తింటే ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ ముందే, చిన్నప్పటి నుంచే మనకి ఇవన్నీ మెడిసిన్ లాగా అది. సో మనం ఏమనుకున్నాం ఫుడ్లో ఏదో వేస్తున్నారు అని మనం పక్కన పడేస్తున్నాం. కాదు, మన కోసమే వాళ్ళు అవన్నీ పెట్టారనమాట. కరివేపాకుని అలా పక్కన పెట్టేసి కూర తింటాం. టొమాటోస్ తింటాం. టొమాటోస్లో వైటమిన్ ఈ ఉంటుంది, మన స్కిన్కి చాలా మంచిగా ఉంటుంది, అంటే హెల్ప్ చేస్తుంది హెల్తీ స్కిన్ కోసం.
ఓకే సో అదే అన్నమాట. సో గుడ్ లైఫ్ స్టైల్. ఓకే సో మోస్ట్ డిస్రప్టెడ్ మన లైఫ్ స్టైల్స్ ఇప్పుడు. ఓకే, ఫస్ట్ థింగ్ స్కిన్ హెల్దీగా ఉండాలంటే స్లీప్ ఖచ్చితంగా 7 to 8 hours ఉండాలన్నమాట. సో 7 to 8 hours. కొంతమంది అనుకుంటారు ఆఫ్టర్నూన్ 2 hours పడుకున్నాను, నైట్ ఒక 4 hours పడుకుంటా సరిపోతుందని. అట్లా పడుకోకూడదు. సో కంటిన్యూస్ స్లీప్ ఉండాలి, పీస్ఫుల్ స్లీప్ ఉండాలి, నాయిస్ ఉండకూడదు, క్లైమేట్ కొంచెం కూల్ ఉండాలి. అంటే నైట్ టైం ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అంటే ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే చాలా మంది నైట్ డ్యూటీస్ చేస్తుంటారు. సో ఇప్పుడు మార్నింగ్ అయినా మేక్ ష్యూర్ కంటిన్యూస్ స్లీప్ ఉండేటట్టు, నాయిస్ లేకుండా ఉండేటట్లు చూసుకోండి డే టైం పడుకున్నా కానీ. ఎందుకంటే నైట్ ఎప్పుడు మనం స్లీప్లోకి వెళ్తామో మన బాడీ అప్పుడు రిపేర్ ఫేజ్లోకి వెళ్తుంది. హోల్ బాడీ రిపేర్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాంట్లో స్కిన్ కూడా రిపేర్ అవుతుంది. సో ఇంకొక థింగ్ ఏంటంటే నైట్ పడుకునే ముందు 1 hour ముందు ఫోన్స్ పక్కన పెట్టేయండి. మనం యూట్యూబ్, ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటాం. దాన్ని చూసేసి అది బోర్ కొట్టేసి నిద్ర ఆటోమేటిక్గా వచ్చినప్పుడు పడుకుంటున్నాం. తర్వాత అనుకుంటాం కానీ దాని తర్వాత ఇంకొకటి చెప్తాను చూడండి. దానివల్ల మనకి బ్లూ లైట్ పడుతుంది, ఫేస్ ఐస్ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో ఇక్కడంతా రింకిల్స్ వస్తాయి, డార్క్ పిగ్మెంటేషన్ వస్తుంది. మళ్ళీ ఏంటంటే మన బ్రెయిన్ కాన్స్టెంట్ యాక్టివేషన్లో ఉంటుంది. ఓకే స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ మనం యూట్యూబ్లో వీడియో చూస్తున్నాం అనుకోండి, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. సో మనం పడుకున్నా కానీ మన బాడీ నార్మల్కి రావాలి కదా, మైండ్ అవే తిరుగుతూ ఉంటాయి పడుకున్నాక. అందుకే పడుకునే ముందు పెద్దవాళ్ళు చెప్తారు కదా, పడుకోనే ముందు మనం ఏం వింటాము, ఏం చూస్తాము అదే మన కల్లోకి వస్తుంది అని చెప్తారు. గుర్తుందా? అది అందుకే చిన్నప్పుడు పెద్దవాళ్ళు ప్రశాంతంగా మెడిటేషన్ ఏదన్నా చేసి పడుకోండి అంటారు. ఎందుకంటే అప్పుడు మన బాడీకి కథలు చెప్పి మంచిగా పడుకోబెట్టేవాళ్ళు. ఎందుకంటే మన బాడీకి రిపేర్ ఫేజ్ ఎక్కువ టైం ఉంటుంది. అదే మనం ఈ ఎమోషనల్ కంటెంట్, ఈ యాక్టివ్గా ఉన్న బ్రెయిన్తో పడుకున్నామంటే అది నార్మల్కి వచ్చేదానికే కొంచెం టైం తీసుకుంటుంది, 2 to 3 hours. సో మనకి బాడీ రిపేర్ అయ్యేదానికి మనకి ఫుల్ టైం దానికి దొరకదనమాట. సో గుడ్ స్లీప్ అంటే పీస్ఫుల్ స్లీప్. ఓకే, సో ఇంకా అంటే లైఫ్ స్టైల్లో స్లీప్ ఒక్కటేనా లేదంటే స్ట్రెస్ వల్ల మనకి హార్మోన్స్, కొన్ని టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో దాంతో మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుంది, అంటే రీజనరేషన్ జరగకపోవడం. దాని మీద ఎక్కువ ఆ స్ట్రెస్, దాని మీద మనం ఎక్కువ, సో ఏది మనం ఎక్కువ యాక్టివేట్ చేసుకుంటామో బ్రెయిన్లో దాని మీద ఎక్కువ వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో స్ట్రెస్ ఇప్పుడు మనకు అందరికీ స్ట్రెస్సే, ప్రొఫెషనల్ లైఫ్లో స్ట్రెస్సే. సో స్ట్రెస్ని అయితే ఎవరు అవాయిడ్ చేయలేరు. ఇంట్లో ఈవెన్ హోమ్ మేకర్కి కూడా స్ట్రెస్సే. పిల్లలు ఎప్పుడు వస్తారు, ఫుడ్ చేయాలి, అది చేయాలి, ఏం చేయాలి, ఏం పని చేయాలి, వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడు. ఈవెన్ చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్ వరకు అందరికీ ఇప్పుడు స్ట్రెస్ ఉంది. సో ఎవరి స్ట్రెస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ తెలుసుకోవాలి బేసిక్గా వాళ్ళే. సో నాకు ఈ లైక్ మెడిటేషన్ చేస్తే తగ్గుతుందా, యోగా చేస్తే తగ్గుతుందా, మ్యూజిక్ చూస్తే తగ్గుతుందా, సో కొంతసేపు కామెడీ షో చూస్తే తగ్గుతుందా. సో మీరు తెలుసుకోవాలి ఫస్ట్ స్ట్రెస్ని మనం ఎలా తగ్గించుకోవాలి అనేది. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, స్ట్రెస్ థర్డ్ పిల్లర్ గురించి స్కిన్ కేర్ రొటీన్. సో స్కిన్ కేర్ రొటీన్ ఇంకా ఈ ఖచ్చితంగా స్కిన్ కేర్ రొటీన్ అనేది పాటించాలి మనం హెల్తీ స్కిన్కి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ బేసిక్గా ఆర్గానిక్ ఉండదు, ఫర్టిలైజర్స్ అవన్నీ ఉంటాయి. సో స్ట్రెస్ అవాయిడ్ చేయలేము. సో ఇంకా స్కిన్ కేర్ రొటీన్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనం చూస్తే పుట్టినప్పుడు బేబీ ఎంత బాగుంటారు, సాఫ్ట్గా స్మూత్గా టచ్ చేయాలనిపిస్తుంది వాళ్ళని. సో అందరం మంచి స్కిన్తో పుడతాం. సో ఏజ్తో పాటు మంచి స్కిన్తో పుడతాం, కానీ డిఫరెంట్ స్కిన్ టైప్స్తో పుడతాం అనమాట. సో ఏజ్తో పాటు మనకి చేంజెస్ వస్తూ ఉంటాయి, ఇంటర్నల్ వల్ల, ఎక్స్టర్నల్ వల్ల. సో ఆ చేంజెస్ దట్ కెన్ టర్న్ ఇంటూ గుడ్ స్కిన్ ఆర్ ఎ బ్యాడ్ స్కిన్. కొంతమందికి బాగానే ఉంటుంది స్కిన్. సో ఇట్లా గుడ్ స్కిన్ రావాలి అంటే మినిమం స్కిన్ కేర్ రొటీన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాంట్లో 3 ఖచ్చితంగా వాడండి. నా సజెషన్ ఏంటంటే క్లెన్జర్. సో మార్నింగ్ ఒక ఫేస్ వాష్, మీకు సెట్ అయ్యే ఫేస్ వాష్ ఒకటి డాక్టర్ని అడిగి రికమెండ్ చేసుకోండి, మీకు ఏది కావాలి అనేది, మీకు ఏది సెట్ అవుతుంది అనేసి. సో ఫేస్ వాష్ వర్క్ ఏంటి, మన ఫేస్లో ఉన్న డర్ట్ని క్లీన్ చేయడం.
అంతే. దానివల్ల మీరు తెల్లగా అయిపోయేది. ఓహ్! ఓకే. ఓకే. ఇంకా అద్భుతాలు ఏమీ జరగవు. ఓకే. క్లెన్జర్. ఓకే, దాని పేరే క్లెన్జర్. సో క్లెన్జర్ అంటే మన ఫేస్ని డర్ట్, ఆయిల్ అవన్నీ క్లీన్ చేస్తుంది. ఓకే. సో అంతే. మళ్ళీ ఇంకొకటి వచ్చి నెక్స్ట్ వచ్చి మాయిశ్చరైజర్. సో డ్రై స్కిన్ అయినా ఆయిలీ స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా మాయిశ్చరైజర్ అందరూ వాడాల్సిందే. ఓకే. ఓన్లీ థింగ్ వచ్చి చెప్తారు మీ స్కిన్ టైప్ బట్టి ఎప్పుడు ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఏది దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి మాయిశ్చరైజర్స్లో. సో దాన్ని ముందే అడ్వైస్ తీసుకోండి. సో నెక్స్ట్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ ఈజ్ ఎ మస్ట్, ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, ఫిజికల్, కెమికల్ ఆర్ ఓరల్ సన్ స్క్రీన్, ఎనీథింగ్. సో సన్ స్క్రీన్ ఈజ్ ఎ మస్ట్ అనమాట. సో ఈ 3 చెప్పాను అనేసి మీరు వెళ్ళిపోయి ఏదంటే అది తీసుకొని వాడద్దండి. మార్కెట్లో ఏది దొరుకుతుందో ఏది దొరికితే అది వాడద్దండి. ఎక్స్పర్ట్ అడ్వైస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని ఒక కమిట్మెంట్తో స్టార్ట్ చేయండి. సో యూ విల్ సీ ద రిజల్ట్స్. ఓకే. నేను ఇందాక నుంచి క్రీమ్స్ అన్నప్పుడు కొన్ని అంటే ఫేస్ వాష్లు వీటిలో ఏజినింగ్ ఫేస్ వాష్ అని, ఏజినింగ్ క్రీమ్స్ అని ఉంటున్నాయి. నిజంగా వయసు తగ్గుతుందండి? ఎంతవరకు తగ్గుతుంది? ఫేస్ వాష్ అంటే అది క్లీన్ చేసేదానికి, మన పోర్స్లో డర్ట్ అన్ని క్లాగ్ అయిపోయి ఉంటాయి మనం ఇంటికి వెళ్ళే లోపల, పొల్యూషన్ వల్ల, డర్ట్ వల్ల. దాన్ని మళ్ళీ ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాం, ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది అందరికి. సో అది క్లెన్స్ వరకే. సో 1 సెకండ్ 2 సెకండ్స్ పెట్టే దాంట్లో మనం ఎట్లా తెల్లగా అయిపోతాం? అది అప్లై చేస్తే ఏంటంటే ఫ్రెష్ లుక్ వస్తుంది. సో దాన్ని టైర్డ్నెస్ అంతా పోయి కొంచెం అంతే. ఆబ్వియస్లీ మనం పైన డెడ్ లేయర్ అంతా తీసేస్తాం, డర్ట్ తీసేస్తాం, ఆయిలీనెస్ తీసేస్తాం క్లెన్జింగ్తో. సో మనకి ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట. దాంతో ఎట్లా ఏజింగ్ రివర్స్ చేసేస్తాం? చేయలేము కదా. చేయలేము. మీ వయసు తగ్గించేస్తుంది అని చెప్పేసి చాలా యాడ్స్ చూశాను. అబ్బా, నేను కూడా చాలా వాటికి టెంప్టింగ్ అయ్యాను. అసలు ఆ క్రీమ్స్తో, ఈ ట్రీట్మెంట్స్తో ఏజ్ని తగ్గించచ్చు అంటారు? 14 డేస్లో అయిపోతుంది. అవన్నీ రాంగ్. అస్సలు ఒక్కసారి ఏజింగ్ వచ్చింది అంటే వీ కాంట్ రివర్స్ ఇట్. ఓకే. రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ వచ్చిందంటే యూ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్. ఓన్లీ థింగ్ ఏంటంటే క్రీమ్స్ వాడినప్పుడు కొన్ని టైప్ ఆఫ్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అంటారు. అవి వాడినప్పుడు లాంగ్ రన్ అంటే మనకి స్లో చేస్తుంది ఏజింగ్ ప్రాసెస్ని, ఎర్లీగా ఏజింగ్ అవ్వకుండా. కానీ వన్స్ వచ్చేసిన తర్వాత క్రీమ్స్ కానీ ఏవి హెల్ప్ చేయవు. ట్రీట్మెంట్ తీసుకుంటే మనము మంచిగా దాన్ని రింకిల్స్ని, ఫైన్ లైన్స్ని బొటాక్స్తో, ఫిల్లర్స్తో ట్రీట్ చేస్తారు. సెలబ్రిటీస్ లాగా బాగా బాగుంటుంది. లైక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రొసీజర్స్ అనమాట. భయపడేదానికి ఏమీ లేదు. ఇంకా ఆ వేవ్ రాలేదు. నాకు అనిపిస్తుంది ఇండియాలో బొటాక్స్, ఫిల్లర్స్ వెరీ సేఫ్ దే ఆర్. సో ఎక్స్పర్ట్ దగ్గర కానీ మీరు చేయించుకున్నారంటే వెరీ సేఫ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు చాలా మంది సెలబ్రిటీస్ మీరు చూసుంటే ఎంత లిప్ ఎన్హాన్స్మెంట్ కానీ, జా ఎన్హాన్స్మెంట్ కానీ చేసుకో ఉంటారు. బ్యూటిఫుల్గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా డాక్టర్ విల్ నో హౌ టు రివర్స్ ఇట్, హౌ టు ట్రీట్ ఇట్ అనేది. అంటే మన స్కిన్కి సరిపోయే టైప్లో చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకున్నప్పుడు క్యాన్సర్కి సంబంధించి కూడా కొన్ని కారకాలు ఇదవుతున్నాయి, క్యాన్సర్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అని ఒక టాక్ అయితే నడుస్తుంది కదా, అది నిజమేనంటారా? మనం అంటే ఫిల్లర్స్, బొటాక్స్ అనేది సేఫ్, సైంటిఫికలీ ప్రూవన్ అనమాట. రీసెర్చ్లో తెలిసింది మనకి. సో దానివల్ల ఏమీ ఇట్స్ నాట్ ఎ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. సో మనం వాడేది హైల్రానిక్ యాసిడ్. సో మన ఫేస్లో ఆల్రెడీ అది ఉంటుంది, ఆ మాలిక్యూల్ అనేది ఉంటుంది అనమాట, హెచ్ఏ మాలిక్యూల్ అనేది. సో దాన్ని కొలాజిన్, దాన్నే మనము ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నాం ఎందుకంటే అది బ్రేక్ డౌన్ అయిపోయింది కాబట్టి. సో దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. హ్యాపీగా ధైర్యంగా తీసుకోవచ్చు ఇలాంటి ట్రీట్మెంట్స్, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఇందాక అన్నారు కదా, ఈ డబుల్ చిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అందరికీ ఈ మధ్య. ఇన్స్టాలో కొన్ని వీడియోస్లో, యూట్యూబ్లో ఈ డబుల్ చిన్ని తగ్గించుకోవడానికి
కొన్ని స్టోన్స్ వాడడం, ఈ ఎక్సర్సైజులు చూపించడము ఇలాంటివి వస్తున్నాయి. నిజంగానే వాటితో ఈ డబుల్ చిన్ని తగ్గించుకోవచ్చా, లేదంటే ప్రత్యేకించి మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, ఒక ప్రొసీజర్ ఉంటుందా? సో డబుల్ చిన్, సో ఇప్పుడే ఎప్పటి నుంచో ఉండేది డబుల్ చిన్. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే highlight మనం అయిపోయింది. సెల్ఫీలు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఆ యాంగిల్లో ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా పెట్టినప్పుడు కనిపిస్తుంది అని మనం ఫీల్ అయిపోతున్నాం, ఓ డబుల్ చిన్ అనేసి. సో ఇది రోలర్స్ అవన్నీ ఏంటంటే మీ టైం ఉంటే మీరు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అంతే. అదంతా ఇన్స్టెంట్ రిజల్ట్స్, అప్పటికప్పుడే. ఒక 10 minutes ఉంటుంది మీ ఓపిక. దాని గురించి నేనేం చెప్పలేను, 10 minutes ఉంటుంది అంతే. దాంతో ఎట్లా మనకి జా అంతా డబుల్ చిన్ ఎట్లా వెళ్ళిపోతుంది, జా ఎట్లా ఎన్హాన్స్ అయిపోతుంది. అవన్నీ ఏంటంటే సెలబ్రిటీస్ వాళ్ళు ఇప్పుడు కెమెరా ముందు రావాలి, సో వాళ్ళకి టైటింగ్ ఆ లుక్ రావాలి. సో అప్పుడు వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, ఒక 10 minutes 15 minutes అప్లిఫ్ట్ అయి ఉంటుంది. ఓకే. సో అప్పుడు వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళ వర్కే అది. సో కెమెరా ముందు కనిపించాలి వాళ్ళు. సో మనం దాన్ని వాడితే మనకేముండదు. ప్లస్ వాళ్ళు అదొక్కటే చేసుకోరు కదా, సో ఇంకా చాలా ట్రీట్మెంట్స్ చేసుకుంటారు డబుల్ చిన్కి. కానీ జా ఎన్హాన్స్మెంట్, ఇక్కడ జా దగ్గర ఫిల్లర్స్ వేసుకోవడము అవన్నీ వేసుకొని అది పైన మెయింటెనెన్స్కి వాడతారు. ఓకే. అంటే దీనికి ప్రత్యేకించి ఒక ట్రీట్మెంట్, ఒక మెథడ్ ఫిల్లర్స్ వేసుకుంటారు అన్నమాట. ఫిల్లర్స్ వేసుకుంటే మనకి ఆ కాంటోరింగ్ లుక్ వస్తుంది. సో మనకి ఎట్లా కావాలి అప్పుడు ఆ డబుల్ చిన్ అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట. ఓకే. సో రోలర్స్ అవన్నీ ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, జస్ట్ ఇన్స్టెంట్ టైం ఉంది మీరు అది చేసుకోవాలి చేసుకోవచ్చు, అయిపోతుంది. ఓకే. అంటే జనరల్గా ఇవన్నీ నమ్మకూడదు అనమాట. సో ఇది ఫస్ట్ టైం వింటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ వీడియోస్ చూసి అమెజాన్లో అయితే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, మామూలు ఆర్డర్స్ కాదు, ఈ స్టోన్స్ తెప్పించేసుకుంటున్నారు, వాడేస్తున్నారు. కానీ దానివల్ల రిజల్ట్ ఉంటుంది అనేది రిజల్ట్ ఉంది, నేను ఫేస్ చేశాను అనేది ఎవరిని వినలేదు. కానీ బట్ సేల్ అయితే బాగుంది. ఓకే, వేవ్ అంతే. సో మనం చెప్పాలంటే నాకు ఇండియాలో చాలా మంది ఏమనిపిస్తుంది అంటే ఇంటర్నెట్ ఫూల్స్ అనిపిస్తుంది. గుడ్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ నో అంత హామ్ ఏం లేదు. సో తెచ్చుకుంటారు, 2-3 days చూస్తారు, 3rd day ఆడ పడేస్తారు. నిజమే, అంతే కదా. దాన్ని ఎవరు ఎత్తి రోజు పెట్టలేరు కదా. ఏదో ఫంక్షన్స్ అప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, యూ కెన్ యూజ్ ఇట్ మేకప్ ముందు. సో అప్పుడు మనకి కొంచెం జా అప్లిఫ్ట్ అవ్వడం కొంతసేపటికి ఉంటుంది కాబట్టి యూజ్ చేయొచ్చు. సో అది ట్రీట్మెంట్ అంటే ఇట్స్ రాంగ్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెయింటెనెన్స్. కంపల్సరీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ వస్తుంది. ఇట్స్ లేకపోతే మీ టైం వేస్ట్ అంతే. అచ్చా. ఓకే మేడం, ఇప్పుడు ఐవి గ్లూటాథియోన్ అని చెప్పేసి ఒక ట్రీట్మెంట్ సెలబ్రిటీస్ ఎక్కువగా చేయించుకుంటున్నారు, తెల్లగా వచ్చేస్తారు అలాగా. అది ఎంతవరకు సేఫ్? అంటే సెలబ్రిటీస్ కాకుండా మా లాంటి నార్మల్ పీపుల్ చేయించుకుంటే అది సేఫేనా? నిజంగా తెల్లగా వస్తారా సెలబ్రిటీ లాగా, మెరుపు మెరుస్తామంటారా? అది ఎంతవరకు సేఫ్? సో సేఫ్టీ గురించి చెప్పాలంటే అసలు ఫస్ట్ గ్లూటాథియోన్ ఎట్లా ఎక్స్ప్లోర్ చేశారు అంటే లైక్ స్కిన్కి. సో మామూలుగా ఆల్కహాలిక్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి లివర్ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. సో లివర్ డ్యామేజ్ జరిగినప్పుడు డీటాక్సిఫికేషన్ కోసం గ్లూటాథియోన్ ఐవి ఇచ్చారు ఒక దగ్గర. సో ఇస్తే దాని సైడ్ ఎఫెక్ట్గా వాళ్ళందరూ తెల్లగా అయ్యారు. సో ఆ గ్లూటాథియోన్ వల్ల వాళ్ళు తెల్లగా అయ్యారు అనేది పబ్లిష్ అయిందనమాట యాజ్ అ సైడ్ ఎఫెక్ట్. ఓకే, వాళ్ళ లివర్ డీటాక్సిఫికేషన్ అయింది, ఎందుకంటే గ్లూటాథియోన్ ఈజ్ ఏ సూపర్ యాంటీ ఆక్సిడెంట్. ఓకే, యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి వాళ్ళ లివర్ డీటాక్సిఫై అయింది. సో ప్లస్ సైడ్ ఎఫెక్ట్ ఏమొచ్చింది, వాళ్ళందరూ తెల్లగా వచ్చారు అనమాట. సో అప్పటి నుంచి సో ఐవి గ్లూటాథియోన్ వాడితే తెల్లగా వస్తారు, అందుకని ఇట్స్ ఏ బూమ్ లాగా వచ్చిందనమాట. సో అసలు తెల్లగా అవుతారా లేదా అంటే ఇది డ్రింకర్స్కేనా అంటే వాళ్ళకి డీటాక్సిఫికేషన్ కోసం వాడతారు అనమాట. సో సైంటిఫికలీ ప్రూవెన్ ఫర్ లివర్ టాక్సిసిటీ. సో దాన్ని సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. సో అది వాడితే ఆల్కహాలిక్స్ బెటర్ అవుతారు అని. కానీ స్కిన్కి వాడితే అది ఎంత ఎఫెక్టివ్ ఎంత సేఫ్ అని అయితే సైంటిఫిక్గా ఇంతవరకు రీసెర్చ్ జరగలేదు, దాని మీద స్టడీస్ లేవు. సో గ్లూటాథియోన్ ఏంటంటే మన బాడీలో ఉంటుంది, మన బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. సో గ్లూటాథియోన్ అనే మాలిక్యూల్ ఈజ్ ఎ సూపర్
యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పా కదా. సో ఏం చేస్తుందంటే మనం బ్రౌన్ పిగ్మెంట్ రావాలంటే మెలనిన్ అంటారు, తెలుసా మెలనిన్. సో మెలనిన్ 2 టైప్స్ ఉంటాయి మన బాడీస్లో. సో యూ మెలనిన్ ఉంటుంది, ఫ్యూ మెలనిన్ అని ఉంటుంది అనమాట. సో బ్రౌన్ పిగ్మెంట్కి యూ మెలనిన్ రీజన్. సో వైట్ అని చెప్పాను, పింక్ కలర్, రెడ్డిష్ పింక్ కలర్ రావడానికి ఫ్యూ మెలనిన్ అనమాట. సో మన బాడీ మెలనిన్ వల్లే కదా నల్లగా మెలనిన్ ఎక్కువ ఉంటే బ్రౌన్ స్కిన్, తక్కువ ఉంటే ఇంకా వైట్ స్కిన్ అనమాట. సో ఈ యూ మెలనిన్, ఫ్యూ మెలనిన్, సో మన ఇండియన్స్లో అంతా యూ మెలనిన్ ఎక్కువ ఉంటుంది, అందుకని మనం బ్రౌన్గా ఉంటాం కంపేర్ టు వెస్టర్న్ పీపుల్ అనమాట. సో ఈ గ్లూటాథియోన్ను ఎప్పుడైతే మనం ఎక్కువ ఇస్తామో, ఎక్సెస్గా బాడీలోకి ఇస్తామో, సో అప్పుడు ఏం చేస్తుందంటే యూ మెలనిన్ని సప్రెస్ చేస్తుంది, అంటే బ్రౌన్ పిగ్మెంట్ని సప్రెస్ చేస్తుంది, సో ప్రొడక్షన్ అవ్వకుండా. సో మనకి ఆబ్వియస్లీ ఫ్యూ మెలనిన్ ఎక్కువ అవుతుంది, సో అప్పుడు మనకి పింకిష్ రెడ్ పిగ్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం పింక్ కలర్గా కనిపిస్తాం. సో అది ఎఫెక్ట్ అనమాట. సో సెలబ్రిటీస్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా కెమెరా ముందు ఉండాలి, సో వాళ్ళు మెయింటెనెన్స్ ఆన్ స్క్రీన్ ఉండాలి. సో మెయింటెనెన్స్ కోసం వాళ్ళు ఇంకా బయటంతా వెళ్ళాలి. సో అప్పుడు వాళ్ళకి ఆ స్కిన్ గ్లోగా హెల్దీగా కనిపించేదాన్ని సేఫే అనమాట. సేఫ్టీ గురించి నేను ఫస్ట్ చెప్పా కదా, సైంటిఫిక్ స్టడీస్ అయితే లేవు, యాంటీ ఆక్సిడెంటే కాబట్టి ఓకే మెయింటెనెన్స్గా. అంతేగాని మన ఇన్ని షేడ్స్ ఫేర్ అయిపోతాము అవైతే జరగవు. మళ్ళీ ఎన్ని రోజులు తీసుకుంటామో అన్ని రోజులే ఉంటుంది అది. సో దాన్ని మానేసామనుకో మళ్ళీ మన ఒరిజినల్ కలర్ మనకు వచ్చేస్తుంది తీసుకునేది. సో అది ఆ ఎఫెక్ట్ రావాలంటే 2 months మినిమం తీసుకోవాలి. సో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. సో మళ్ళీ గ్లూటాథియోన్ చాలా ఫార్మ్స్లో వస్తాయి, మీరు చూసుంటారు. ఎఫర్వసెంట్ నీళ్ళల్లో వేస్తే అది బుస్ అని వచ్చి, దట్స్ కాల్ ఎఫర్వసెంట్ టాబ్లెట్స్ అనమాట. సో అది ఏంటంటే అది లేకపోతే టాబ్లెట్ ఫాము. గ్లూటాథియోన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన స్టమక్లో యాసిడ్ ఉంటుంది, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, గ్లూటాథియోన్ టాబ్లెట్ వేసుకుంటే అది అబ్జర్బ్ కాదు బాడీలో. ఓకే, సో ఐ డోంట్ రికమెండ్ టాబ్లెట్స్. సో ఇంకొక ఫామ్ వచ్చి సబ్లింగువల్ అని వస్తుంది, అంటే లింగువల్ అంటే టంగ్ కింద పెట్టుకునే టాబ్లెట్స్ గ్లూటాథియోన్. అది బెటర్ దెన్ టేకింగ్ ఏ టాబ్లెట్, ఎందుకంటే డైరెక్ట్ అబ్జార్ప్షన్ ఉంటుంది బ్లడ్లోకి. సో ఈ స్టమక్లోకి వెళ్ళదు కదా టంగ్ కింద పెట్టుకునేటివి. సో అది బెటర్. కానీ గ్లూటాథియోన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ రావాలి, మనం కొంచెం ఫేర్ కనిపించాలి, కొన్ని రోజులకి ఫంక్షన్ ఉంది అంటే బెటర్ గో ఫర్ ఐవి గ్లూటాథియోన్. యా, ఇప్పుడు వరకు అయితే ఏమీ రిపోర్ట్ అవ్వలేదు దానివల్ల. అడ్వర్స్ నార్మల్ పీపుల్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు వాళ్ళకి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, అంతేగాని అది పర్మనెంట్ గా మనం తెల్లగా అయిపోతామని అయితే, కానీ ఫంక్షన్ తర్వాత మళ్ళీ బయటపడుతుంది. ఓకే. మరి కొలాజిన్ పౌడర్స్, క్రీమ్స్ ఏవో వస్తున్నాయి కదా, అసలు కొలాజిన్ అసలు ఏంటి? సో కొలాజిన్ బ్రిక్స్ మధ్య సిమెంట్ ఎలాగుంటుందో మన స్కిన్లో కొలాజన్ అలా ఉంటుంది అనమాట, సెల్స్ మధ్య. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ మన స్కిన్కి టైట్నెస్ వస్తుంది, ఫర్మ్నెస్ వస్తుంది. సో ఏజింగ్ రాదు, ఎందుకంటే మన స్కిన్ టైట్గా ఉంటుంది కాబట్టి సాగ్ అవ్వదు. సో ఇప్పుడు చాలా దాని గురించి కొలాజన్ తీసేసుకోండి, ఏజింగ్ రివర్స్ అయిపోతుంది, అవి ఇవి వస్తున్నాయి. ఓన్లీ వే ఈస్ టు ఇంజెక్ట్ బయోస్టిమ్యులేటర్స్ ఆర్ హైల్యూరానిక్ యాసిడ్ చేస్తేనే మనకి కొలాజన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఎందుకంటే కొలాజన్ పౌడర్ ఫామ్లో తీసుకున్నాం అనుకోండి, 20 grams ఆఫ్ కొలాజన్ తీసుకుంటే 1 gram అబ్జర్వ్ అవుతుంది. 20 grams తీసుకుంటే ఓన్లీ 1 gram అబ్జర్వ్ అవుతుంది. ఇట్స్ అ వెరీ లార్జ్ మాలిక్యూల్ కొలాజన్ అనేది. సో మన బాడీ అంత లార్జ్ మాలిక్యూల్ అబ్జర్వ్ చేసుకోలేదు. ఓకే, సేమ్ గోస్ టు క్రీమ్స్. సో కొలాజన్ క్రీమ్స్ అని వస్తున్నాయి మార్కెట్లో. సో అది కొలాజన్ అనేది అసలు దాని కొలాజన్ అనే ఉంటే ఓకే, దే సే ఇట్ అ కొలాజన్ బట్ వీ డోంట్ నో, రైట్? సో కొలాజన్ అనే నిజంగానే ఆ మాలిక్యూల్ ఉంటే అది దాని స్ట్రక్చర్ ప్రకారం ఇట్స్ అ వెరీ లార్జ్ మాలిక్యూల్. మన స్కిన్ పోర్స్లో అసలు అది పెనిట్రేట్ అవ్వదు. సో అది కూడా వర్క్ అవ్వదు. థియరిటికలీ దిస్ ఇస్ లైక్ దట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ కొలాజన్. సో మన స్కిన్ దాన్ని పెనిట్రేట్ లార్జ్ మాలిక్యూల్ కాబట్టి అది పెనిట్రేట్ అవ్వదు అనమాట. సో లిక్విడ్ ఫామ్ ఓకే,
సో లేకపోతే ఇంజెక్టబుల్స్, దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ వెరీ సేఫ్. యా, అంటే లిక్విడ్ ఆర్ ఇంజెక్టబుల్, అంటే ఇంజెక్షన్ లాగా ఇంజెక్షన్స్ లాగా ఇక్కడ వేస్తారు. సో అప్పుడు యూ గెట్ దట్ ప్లంపింగ్ లుక్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఓకే ఓకే, ఐ లవ్ దట్ ప్రొసీజర్, డూయింగ్ దట్ ప్రొసీజర్ ఆల్సో. ఆ సేఫ్ ఏనంటారా? చాలా సేఫ్ అది. ఓకే, ఏం సైడ్ ఎఫెక్ట్స్ దాంట్లో ఏం ఉండదు. ఒకవేళ కొంచెం ఎక్సెస్ అనిపించినా వీ కెన్ డిజాల్వ్ దట్, దానికి డిజాల్వర్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ చేసుకోవాలి. ఈవెన్ మీరు సింపుల్ అండి, ఈవెన్ ఇంజెక్షన్ వేయాలంటే కూడా ఒక సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, ఆ సర్టిఫికేట్. సో ఎట్లా బిలీవ్ చేస్తారు మీరు ఒక డాక్టర్ క్లినిక్ వెళ్ళకుండా ఐవి పెట్టేసుకొని అవన్నీ? మీడియాలో, సోషల్ మీడియాలో మనమే చేసేసుకోవచ్చు అని వీడియోలు చూసి ఎవరికి వాళ్ళు అలా చేసేసుకుంటున్నారు. అవి కొన్ని చోట్ల దెబ్బతింటున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి. మనం అంత ఎక్స్పర్ట్స్ కాదు కదా. సో ఖచ్చితంగా మీలాంటి ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలోనే ఇలాంటివి తీసుకుంటే బెటర్. సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఐ గెట్ క్లయింట్స్ కదా, సో దాంట్లో సర్జనే వచ్చారనమాట, ఒక అమ్మాయి సర్జన్. ఓకే ఓకే, సో మేము డర్మా ప్లానింగ్ చేస్తాము. డర్మా ప్లానింగ్ ఇస్ రిమూవింగ్ ద హెయిర్, బేబీ హెయిర్ దేనిలో. సో చాలా మంది ఫేషియల్ హెయిర్స్ ఉంటాయి కదా, ఐ టెల్ యూ ఫేషియల్ హెయిర్స్ కూడా ఏ సేఫ్ మెథడ్ అని. సో డర్మా ప్లానింగ్ అనేది దాన్ని చేస్తాం అనమాట. వీ యూజ్ ఏ సర్జికల్ బ్లేడ్. సర్జికల్ బ్లేడ్ యూజ్ చేస్తే నీట్గా బేబీ హెయిర్ అంతా వచ్చేస్తుంది, ప్లస్ డెడ్ లేయర్ ఉంటుంది కదా, అది కూడా రిమూవ్ చేస్తాం అనమాట మెల్లిగా. సో సర్జికల్ బ్లేడ్ అంటే ఇంకా సర్జన్స్కి దాని గురించి బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఏది కోసినా ఆ సర్జికల్ బ్లేడ్తో ఇటు కోసి కుట్టేసేది ఆపరేషన్స్ చేస్తుంటారు. సో ఒకసారి చేశాను, ఇంతే కదా అనేసి నెక్స్ట్ టైం తన ఇంట్లోనే చేసుకునింది. సో ఏముంది, సర్జికల్ బ్లేడ్ తీసుకొని చేసుకునింది అనమాట. నెక్స్ట్ డే షీ కేమ్ విత్ సో మచ్ యాక్నే ఆన్ హర్ ఫేస్. సో దానికి ఒక పద్ధతి ఉంటుంది, మేము చేస్తున్నాము అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. ప్రీ ఏం చేయాలి, చేసేసిన తర్వాత పోస్ట్ ఏం చేయాలి, పోస్ట్ కేర్ ఏం ఉండాలి. సో మీరు ఏదో చూపించేస్తున్నారు కదా అనేసి ఇంట్లో మాత్రం దయచేసి చేయొద్దండి. దట్స్ మై అడ్వైస్. ఓకే, అదే ఇప్పుడు కొల్లాజెన్ పౌడర్స్ క్రీమ్స్ లోనే మీరు చాలా దానికంటే ఈ ఇంజెక్షన్ బెటర్, ఇంజెక్ట్ చేసేవి లిక్విడ్స్ బెస్ట్ అని చెప్పేసి చెప్పారు. జనరల్గా ఎక్కువగా పౌడర్స్ ఎక్కువగా వాడేస్తున్నారు, అవి అబ్జర్వ్ చేయడానికే కొంచెం కష్టం అవుతుంది. గ్లూటాథియాన్ అయితే అసలు అబ్జర్వ్ అవ్వదు మన స్టమక్ లో. కొలాజన్ అయితే లార్జ్ మాలిక్యూల్, అది అబ్జర్వ్ కాదు అనమాట, ఎందుకంటే గ్లూటాథియాన్ యాసిడ్ బ్రేక్ చేసేస్తుంది దాన్ని. ఓకే, సో బ్రేక్ చేసేసినప్పుడు అది అబ్జర్వ్ అవ్వదు కదా. ఎంత అందంగా కనిపించాలనుకున్నా ఇలాంటి సొంత ప్రయోగాలు మాత్రం చేయకూడదు. అయితే అందంగా కనిపించడం కూడా చాలా ఈజీ వెన్ యూ గో టు ఎన్ ఎక్స్పర్ట్. ఓకే ఓకే, సేఫ్ సైడ్ కూడా. యా, సేఫ్, చాలా సేఫ్, ఇవన్నీ చాలా సేఫే. నెక్స్ట్ ఎలా చేయాలి, రైట్ వే ఆఫ్ యూజింగ్ ప్రోడక్ట్స్, రైట్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ మధ్య కొరియన్ గ్లాస్ స్కిన్ అని చెప్పేసి వాళ్ళ స్కిన్ లాగా మన స్కిన్ కూడా మారిపోతుందని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అసలు అది పాసిబులేనా? వాళ్ళ స్కిన్ మనకు వస్తుందా? రావాలంటే ఎలాంటి క్రీమ్స్ అప్లై చేయాలి, ఏంటి ఆ ప్రొసీజర్? ఫస్ట్ చెప్తా, గ్లాస్గా కనిపించాలంటే ఏమవుతున్నట్టు, లైట్ పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయితే మనకి అక్కడ గ్లాస్ లాగా అనిపిస్తుంది, దాన్నే మనం గ్లాస్ అంటాం. అవును. సో ఫస్ట్ థింగ్ వాళ్ళేమి లోపల టార్చ్ పెట్టుకొని వేయటం లేదు. సో వాళ్ళు ఒక క్రీమో ఏదో అప్లై చేసుకుంటున్నారు. సో అది పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఓకే ఓకే, అది మళ్ళీ మనం అంటే వాళ్ళ ఓన్ స్కిన్ కాదు కాదు. సో వాళ్ళు అప్లై చేసే క్రీమ్ వల్ల లైట్ రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఓకే, అంటే వాళ్ళు చూపించే అంత, ఇప్పుడు ఎంత గ్లాసీగా చూపిస్తున్నారంటే అంత ఉండదు. సో ఒక క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాతే మనకు అట్లా లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది ఫోటోలో, అంతే కదా. ఇప్పుడు ఫోటో తీసుకుంటాము, లైట్స్ వేస్తారు, లైట్స్ వేసినప్పుడు మన స్కిన్ లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మనం బ్రైట్ కనిపిస్తాం అనమాట. సో మామూలుగా వాళ్ళ బేసిక్గా కొరియన్ స్కిన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాదు, మనం అసలు చాలా ఇన్ఫాంట్ స్టేజ్లో ఉన్నాం కాస్మెటిక్స్లో. ఇంకా మనం ఆలోచిస్తున్నాం ఈ క్రీమ్ వాడితే. వన్ పేషెంట్ వాజ్ ఆస్కింగ్ మీ, వన్ క్లయింట్, సన్ స్క్రీన్ వాడితే క్యాన్సర్ వస్తుంది కదా అని, అందుకని వాడటం లేదు తన సన్ స్క్రీన్. సో షీ గాట్ ఏజ్ స్పాట్స్, పిగ్మెంటేషన్ అన్నీ వచ్చి నేను చెప్తున్నా, స్టిల్ షీ ఈజ్ కేర్డ్.
సో క్రీమ్ వాడితే క్యాన్సర్ వస్తుంది. సో క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ కోసమే నీకు సన్ స్క్రీన్ ఇస్తున్నారు ఓకే అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో మనం అంత ఇన్ఫాంట్ స్టేజ్లో ఉన్నాం. సో కొరియన్స్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు సంత అంటారు తెలుసా, సంత పెడతారు, అట్లా ఉంటుంది అక్కడ షాప్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, అవునా, క్రీమ్స్ కానీ మాస్క్స్ కానీ ఒక 3-4 స్ట్రీట్స్ ఉంటుంది. బయట అసలు పెట్టేసి ఉంటారు అనమాట. మనము పళ్ళు ఇవన్నీ ఎట్లా పెట్టుకుంటామో అలా ఉంటుంది. సో వాళ్ళు ఎన్నో జనరేషన్స్ నుంచి, ఒక 3-4 జనరేషన్స్ బ్యాక్ నుంచే వాడుతున్నారు వాళ్ళు. సో మళ్ళీ వాళ్ళు మదర్స్, గ్రాండ్ మదర్స్ కూడా వాడు స్టార్ట్ చేశారన్నమాట. వాళ్ళు ఎర్లీగానే స్టార్ట్ చేసిస్తారు. మనం ఏం చేస్తాం, మనకి ఏమన్నా వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం. సో ఏదైనా ప్రాబ్లం, కన్సర్న్ ఎప్పుడు వస్తుందో అప్పుడు, ఇష్యూ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాం. వాళ్ళు ఫస్ట్ నుంచే స్కిన్ కేర్ రొటీన్, వాళ్ళు 14-15 ఇయర్స్ నుంచే స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసేస్తారు అనమాట. సో అందుకని వాళ్ళ స్కిన్ బాగుంటుంది. జెనెటిక్, జీన్స్, ఆబ్వియస్లీ జీన్స్ ప్లేస్ వాళ్ళ స్కిన్. సో అది మళ్ళీ వాళ్ళ క్రీమ్స్తోనే కొరియన్ బ్యూటీ రాదు. సో కొరియన్ క్రీమ్స్ ఎత్తి వాడేస్తే వస్తుంది. సో దే డూ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆల్సో. సో వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు బ్యూటీకి. సో లాట్ ఆఫ్ ప్రొసీజర్స్ చేసుకుంటారు వాళ్ళు. మైక్రో నీడ్లింగ్ అని, మెడిఫేషియల్స్, పీల్స్. సో ట్రీట్మెంట్స్ చేసుకుంటేనే మనకి రిజల్ట్స్ వస్తుంది. అంటే మనకి అలాగే వస్తుందా? అలాంటివన్నీ చేయించుకుంటే వస్తుంది. ఎంత బాగుంటుందో గ్లాస్ స్కిన్. వస్తుంది, హెల్దీ స్కిన్ వస్తుంది. దాని మీద మీరు క్రీమ్ అప్లై చేస్తే అప్పుడు లైట్ పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి గ్లాస్ గా కనిపిస్తుంది. ఓకే ఓకే. సో హెల్దీ స్కిన్ అయితే ఖచ్చితంగా ఎవరికైనా పాసిబుల్, ఏ ఏజ్ లో ఉన్నా పాసిబుల్. అది ఈవెన్ 50s లో కూడా మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ నాకు ఒక డౌట్, ఈ కొరియన్ గ్లాస్ స్కిన్ రావాలి అంటే రైస్ వాటర్ రోజు ఇది చేసుకోండి అంటారు, అది నిజమేనా? కొరియన్స్ చెప్పారు రైస్ వాటర్, ఓకే మనం కూడా చేస్తాం. ఏం చేస్తాం, శనగపిండి తీసుకుంటాం, దాంట్లో కర్డ్ వేసుకుంటాం, యోగర్ట్ అది కర్డ్ వేసుకుంటాం, లేకపోతే మిల్క్ వేసుకుంటాం. అది మనది కూడా అదే, మన వాళ్ళు కూడా అదే చెప్పారు ఎప్పటి నుంచో. సో దానికి దీనికి ఏంటంటే, సో బేసన్ పౌడర్ వేసుకుంటే అది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. మనం వేసుకొని జెంటల్గా ఎక్స్ఫోలియేట్ చేస్తారు. నాకైతే గుర్తుంది, మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు నేను స్పోర్ట్స్ ఆడే సండే వస్తే చాలు సున్నిపిండి అది ఎత్తుకొని ఒళ్ళంతా పూసి నీట్గా ఆయిల్స్ రాసి చేసేవాళ్ళు. సో అవన్నీ ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి కొన్ని రోజులన్నా మన స్కిన్ బాగుంది పొల్యూషన్లోకి వచ్చే లోపల. సో అది వేసినప్పుడు ఎక్స్ఫోలియేట్ అవుతుంది స్కిన్. సో ఎక్స్ఫోలియేట్ అయినప్పుడు ఏందవుతుంది, డెడ్ లేయర్ అంతా వచ్చేస్తుంది. సో ట్యానింగ్ అంతా పోతుంది. సో మళ్ళీ కర్డ్లో ఏముంటుంది, లాక్టిక్ యాసిడ్ అనేసి ఒక ఇంగ్రీడియంట్, దాంట్లో కెమికల్ ఉంటుంది. సో దెర్ ఇస్ ఎ కెమికల్. ఓకే, కెమికల్స్ అంటే నేను భయపడిపోతారు కెమికల్ ప్రోడక్ట్స్ అంటే. సో ఐ టెల్ యూ, ఓకే దాంట్లో కూడా కెమికల్ ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ అని ఉంటుంది అన్నమాట. సో అదేం చేస్తుంది అంటే మన స్కిన్ బ్రైట్నింగ్ చేస్తుంది. సో లాక్టిక్ యాసిడ్ పీల్స్ కూడా ఉంటాయి. సో అది వచ్చి పీల్ వేసుకుంటే ఆ ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఓకే, మనం ఏదో అనుకుంటాం అమ్మో కెమికల్ పీల్స్ అని, కర్డ్లో ఉండేదే ఎక్స్ట్రాక్ట్ చేసి లాక్టిక్ యాసిడ్ అనేసి తీసారనమాట. సో సేమ్ రైస్ వాటర్లో ఏముంటుంది, ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, ఫెరులిక్ యాసిడ్ ఉంటుంది. సో ఫైటిక్ యాసిడ్ యాక్ట్స్ యాజ్ ఎక్స్ఫోలియంట్. సో ఫేషియల్ హెయిర్ ఊడిపోవడం, అది వేసుకొని మసాజ్ చేసినప్పుడు డెడ్ లేయర్ పోవడం, సో మీకు ఫ్రెష్ లుక్ రావడం. సో ఫెరులిక్ యాసిడ్ ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్, సో బాగా బ్రైటన్ చేయడం. సో ఇవన్నీ ఏంటంటే వీక్లీ వన్స్, సో టెంపరరీ. ఓకే, చిన్నపిల్లలకి ఈ సున్నిపిండి ఇవన్నీ కంపల్సరీ రెగ్యులర్గా 1 year వరకు బాగా పెడతారు, వాళ్ళ స్కిన్ బాగుంటుంది. అలాగా మనం కూడా పెట్టుకుంటే మంచిదేనా? ఈ సున్నిపిండి అవి చాలా మంచిది. కానీ థింగ్ ఏంటంటే ఇప్పుడు అన్నీ అడల్టరేటెడ్. ఓకే ఓకే. సో ఆర్గానిక్ ఏది కాదు. సో అన్ని ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, గ్రోత్ హార్మోన్స్ కూడా ఇంజెక్ట్ చేస్తారు కొన్ని ఫ్రూట్స్లో. సో మనం అవి పెట్టుకుంటే ఏంటంటే, సో చాలా మందికి ఇప్పుడు చూస్తున్నాను, చాలా మందికి రెడ్నెస్ రావడం, ఇరిటేషన్ రావడం, స్కిన్ డ్రై అయిపోవడం ఎక్కువ.
సో జరుగుతుంది. సో అవును, నేనేం కొంతమందికి అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు నాకు శనగపిండి పడదు పడదు అని. పసుపు పడద్దు ఆ. పెరుగు పడద్దు అని చెప్పేసి ఇప్పుడే Yeah. వింటున్నాము. ఒకప్పుడు ఇలాంటివి ఏమి లేదు. ఉండేవి కాదు, అందరికీ పడేవి కదా. అవును. సో అదే అడల్ట్రేటెడ్ ఎక్కువైపోయేసి సో ప్యూర్ ఫామ్ దొరకటం లేదు మనకి. Yes. సో ప్యూర్ ఫామ్ అంతా దాంట్లో కెమికల్స్ ఏం వేస్తున్నారో తెలియదు, టర్మరిక్లో ఏం యాడ్ ఉంటుందో మనకు తెలియదు. సో దానివల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో సో దే ఆర్ గుడ్, బట్ నేనైతే ప్రిఫర్ చెయ్యను. ఓకే, ఐ విల్ సే నో ఫర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడున్న కండిషన్. ఒకవేళ న్యాచురల్ అయితే న్యాచురల్ అయితే యా ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడున్న కండిషన్కి అయితే నేను సజెస్ట్ చెయ్యను. ఎందుకంటే సేమ్ దాంట్లో ఉన్న కంటెంట్ దేనివల్ల అయితే మనకి ఎక్స్ఫోలియేట్ అవుతుందో, దేనివల్ల అయితే మనకి బ్రైట్నింగ్ వస్తుందో అదే క్రీమ్ ఫామ్స్లో ఉన్నాయి. ఓకే, సో ఇది ఇంకా బెటర్ పెనిట్రేట్ అవుతుంది స్కిన్ లోపలికి. సో పెనిట్రేషన్ ఉంటుంది కాబట్టి బాగా వర్క్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఆ వీక్కి వాడతారు, మళ్ళీ ఆ వీక్ మళ్ళీ నల్లగైపోతారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వేసుకోవాలి. సో క్రీమ్స్ అనుకో కాన్స్టెంట్గా మిమ్మల్ని అలాగే ఉంచుతుంది, మెయింటైన్ చేయగలుగుతాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టీనేజ్ పిల్లలకి అంటే జనరల్గా కూడా ఎక్స్పెషల్లీ ఒక 14 to 18 years పిల్లలకి పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఫోర్ హెడ్ మీద, చీక్ మీద ఇలాగా. అవి ఎందుకు వస్తాయి అంటారు? దానికి కంపల్సరీ ట్రీట్మెంట్ ఏమన్నా అంటే హోమ్ రెమెడీస్లోగా చేసుకోవచ్చా? అసలు ఏంటి, ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేయాల్సిందేనా? సో పింపుల్స్ సో మన ఇండియాలో కామన్గా చెప్తా ఉంటారు, అది వస్తుంది లేరా పోతుంది, దాన్ని ఏం చెయ్యకు. అవును. కానీ పింపుల్స్ వచ్చి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ ఏజ్లో ఎక్కువ గ్రోత్ స్పాట్ ఉంటుంది. సో చేంజెస్ ఇన్ ద స్కిన్ ఉంటుంది. మనం టీనేజ్గా వచ్చినప్పుడు సో అప్పుడు మనకి ఆయిల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది మన స్కిన్లో. సో అప్పుడు దాన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల సో మన పోర్స్ ఉంటాయి, అది క్లాగ్ అయిపోతుంది దట్తో. ఓకే. సో దాన్ని మనం నీట్గా క్లీన్ చేసుకుంటా ఉంటే మనము స్కిన్ మంచిగా పెట్టుకోవచ్చు అనమాట. సో అది యాక్నే. సో యాక్నే పింపుల్స్కి అయితే ట్రీట్మెంట్ చేసుకున్నా చేసుకోకపోయినా అవి పోతాయి. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి పోతాయి. కానీ పింపుల్స్కి ట్రీట్మెంట్ ఉంది, పింపుల్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్కి ట్రీట్మెంట్స్ లేవు. సో లైక్ పింపుల్స్ వచ్చినప్పుడు మనకి స్కారింగ్ వస్తుంది, గుంతలు పడ్డం. సో ఒకసారి గుంతలు పడ్డాయంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ట్రీట్. నేను వెరీ హార్డ్ సెలబ్రిటీస్ కూడా చూసాను, వాళ్ళకి చాలా గుంటలు ఉంటాయి. సో దే హ్యావ్ ఎ మనీ, దే హ్యావ్ సో మచ్ లైక్ పీపుల్ డాక్టర్స్ ఉంటారు, కన్సల్ట్ అయ్యి వాళ్ళు బాగా చేసుకోండొచ్చు కదా. సో థింక్ అబౌట్ ఇట్. సో పింపుల్స్ పోతాయి, కానీ వెన్ ఇట్ లీవ్స్ ఎ స్కార్స్ మ్యాక్సిమం ఒక 60% మనం తగ్గించవచ్చు స్కారింగ్ కానీ. సో దే విల్ లీవ్ ద మార్క్ ఫర్ ద హోల్ లైఫ్. సో బెటర్ టు ట్రీట్ పింపుల్స్. సో మేము పింపుల్స్ని ట్రీట్ చేస్తున్నాం అంటే పింపుల్స్ని ట్రీట్ చేయమన్నమాట. సో దానివల్ల వచ్చే స్కారింగ్, పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు అయిపోతాయి. సో ఈ రెండు మోస్ట్ కన్సర్న్. సో అవి రాకుండా ఉండేదానికి మనం పింపుల్స్ని ట్రీట్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చే చీక్స్ మీద వచ్చే పింపుల్స్కి అండ్ ఫోర్ హెడ్ మీద వచ్చే పింపుల్స్కి తేడా ఉంటుందా? అంటే కొంతమందికి ఇక్కడ వస్తాయి ఇక్కడ రావు, కొంతమందికి ఇక్కడ వస్తాయి ఇక్కడ రావు. ఏమైనా తేడా ఉంటుందా? ఎందువల్ల వస్తాయంట? యా సో చీక్స్, ఫోర్ హెడ్ అంతా వచ్చిందంటే హార్మోనల్ ఓకే సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువ వల్ల. ఉత్త ఫోర్ హెడ్ మీదే వస్తూ ఉంది అంటే డాండ్రఫ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో డాండ్రఫ్ విల్ కాజ్ అన్ యాక్నే. సో డాండ్రఫ్ని ట్రీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫోర్ హెడ్, బ్యాక్ యాక్నే కూడా వస్తుంది, బ్యాక్ కూడా వస్తుంది. సో ఈ రెండు డాండ్రఫ్ వల్ల వస్తుంది అనమాట. సో డాండ్రఫ్ ట్రీట్ చేసుకుంటే అవి కూడా పోతాయి. ఓకే. పార్లర్స్లో మనం బ్యూటీ ట్రీట్మెంట్స్కి వెళుతూ ఉంటాం, అవి ఎంతవరకు సేఫ్ అంటారు? పార్లర్స్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? అంటే ఫేషియల్ అని, బ్లీచింగ్ అని చాలా చేయించుకుంటూ ఉంటాం. అప్పటికప్పుడు అందానికైనా లేదంటే లాంగ్ లైవ్ ఉంటుందా? అసలు చేయించుకోవచ్చా చేయించుకోకూడదా? ట్రీట్మెంట్ అంటున్నారు, ట్రీట్మెంట్ అంటే ఏం బెటర్ అయిపోతుంది, వాళ్ళు ఏం ట్రీట్ చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఏ ట్రీట్మెంట్, ఇట్స్ జస్ట్ ఏ స్పా ఐ కెన్ సే. ఓకే, యూ జస్ట్ గో దేర్, రిలాక్స్ అండ్ కమ్. ట్రీట్మెంట్స్ అంటే ఇట్స్ ఇన్ ఏ క్లినిక్. ఓకే, యూ గో విత్ ఎ కన్సర్న్, యూ గెట్ ట్రీటెడ్. సో మనం పార్లర్కి వెళ్తాం, ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఓన్లీ వన్ ప్రొసీజర్ దే డూ, ఫేషియల్స్.
సో ఫేషియల్స్కి మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఫేషియల్ ఇస్ మసాజింగ్. సో చేసేది మసాజింగ్. సో విగరస్ మసాజింగ్ చేస్తారు. సో ఇట్స్ వెరీ హార్మ్ఫుల్. విగ్రస్గా చేసుకోకూడదు మసాజింగ్. అంటే మళ్ళీ అప్లిఫ్ట్ మసాజే చేసుకోవాలి. ఓకే, దాంట్లో కూడా వాళ్ళలో కూడా ఎక్స్పర్ట్ చూసుకోవాలి మనం. సో జాగ్రత్తగా వాళ్ళ హ్యాండ్స్ క్లీన్గా ఉండాలి. సో శానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ పింపుల్స్ రావడం ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. హ్యాండ్స్ వాళ్ళు కానీ నీట్గా చేయకపోతే, ఇప్పుడు థ్రెడ్డింగ్కి వెళ్తాం, నోట్లో పెడతారు, మనకి చేస్తారు, వెంటనే ఇంకొకరికి చేస్తారు. సో అక్కడ రెడ్నెస్ వచ్చేస్తుంది. సో అవన్నీ మనం కొంచెం అవేర్గా ఉండాలన్నమాట. సో వీ షుడ్ టెల్ దెమ్, ఓకే, కట్ దట్ థ్రెడ్ అండ్ దెన్ యూజ్ ఇట్ ఆన్ మీ. సో దానివల్లే మనకు వస్తాయి అనమాట వాట్స్ రావడం, వాట్స్, పులిపుర్లు. సో ఇదే ఒకరి నుంచి ఒక కోమ్ అదే వాడడం, సీజర్స్ అదే వాడడం. సో ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తీసుకోవాలన్నమాట. మనమే చెప్పుకోవాలి కంపల్సరీ. సో మళ్ళీ ఫేషియల్స్, మసాజింగ్ అక్కడికి వెళ్ళి ప్రతి వీక్ చేసుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు. 3 to 4 minutes ఆఫ్ మసాజింగ్ ఎవ్రీ వీక్ ఓకే మీరే ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. సో ఒక సండే ప్లస్ దానికి ఎట్లా మీరు ఆల్రెడీ మీ దగ్గర ఒక క్లెన్జర్ ఉంటుంది. సో క్లెన్స్ యువర్ ఫేస్, దెన్ పుట్ ఆన్ వన్ ఎక్స్ఫోలియేటర్, మైల్డ్ స్క్రబ్ ఒకటి తీసుకోండి. దాని తర్వాత ఫేస్ ఒక మసాజింగ్ క్రీమ్ తీసుకోండి. ఫేస్ దాని తర్వాత మాస్క్ వేసుకోండి. ఇట్స్ ఎనఫ్. సో మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. స్కిన్ కేర్ రొటీన్ అండ్ ఎవ్రీ మంత్ ఆర్ 2 months once go to a clinic and get a peel or medifacial, hydrofacial, latest techniques ఉన్నాయి where you can see the result. సో మీకు కొంచెం పర్మనెంట్ రిజల్ట్ కనిపిస్తుంది. సో మీ కన్సర్న్ క్లియర్ అవుతుంది. ఓకే, సో మనం ఇంట్లో వీక్లీ వన్స్ బెస్ట్ ఇంట్లోనే చేసుకోండి. మంత్లీ వన్స్ అన్న 2 months once అన్న ఇన్ క్లినిక్కి వెళ్ళి మీకు ఎప్పుడైనా డల్ అయిపోయిన స్కిన్, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫంక్షన్స్ యూ కెన్ గెట్ ఇట్ డన్. సో స్కిన్ కేర్ రొటీన్ రెగ్యులర్గా చేసుకుంటా ఉంటే మీకు స్కిన్ మీకే అనిపిస్తుంది, అబ్బా మా స్కిన్ ఇప్పుడు బాగుంది, హెల్దీగా ఉంది. అవును, అద్దంలో చూసుకున్నప్పుడు మనమే ఫస్ట్ కాన్ఫిడెన్స్. మనల్ని చూసేదే ఫస్ట్ స్కిన్నే కదా కనిపిస్తుంది. దట్ వి వేర్, స్కిన్ ఈస్ ద వన్ దట్ వి వేర్ ఎవ్రీ డే. మనం దాన్ని పట్టించుకోవటం లేదు. ఫేస్ ని ఎక్కువ అపోహలు పెట్టుకుంటున్నాం బేసిక్ గా. అది వాడకూడదు, ఇది వాడకూడదు, ఓ న్యాచురల్ అయితేనే వాడాలి. ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ ఆల్ కెమికల్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ బ్యాడ్. ఓకే, రిమెంబర్ దిస్ కొటేషన్. ఓకే, అంటే న్యాచురల్లో కూడా అన్ని మంచివి అనుకోకూడదు. అంతే కదా. న్యాచురల్ అంటాము. ఎక్కడి నుంచి న్యాచురల్? ఇప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్ అని ఒకరు అమ్ముతున్నారు. వాళ్ళు ఏమన్నా ఇంట్లో ఆర్గానిక్ చేసి పండించి దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారా? లేదు కదా, ఒక ప్లాంట్లోనే తయారు చేస్తున్నారు. సో దాంట్లో ఏం కెమికల్స్ ఉంటాయి ఏమంటే మనకు తెలియదు కదా. అన్లేబుల్డ్ ఎప్పుడు కొనుక్కోకూడదు. రీడ్ ద లేబుల్ అండ్ దెన్ బై ద ప్రోడక్ట్. ఓకే, మనం ఇందాక ఈ మొటిమలు, పింపుల్స్ గురించి జస్ట్ పైన ఏదో టీనేజ్ గురించి అడిగాను, కానీ పింపుల్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. అది అపోహల అనేది మీరే చెప్పాలి. కానీ మ్యాంగోస్ తింటే పింపుల్స్ వచ్చేస్తాయి, ఓవర్ హీట్ చేస్తే, ఉప్మా ఇలాంటివి తింటే పింపుల్స్ వచ్చేస్తాయి, ఇలాగా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. నిజంగా పింపుల్స్ ఎందుకు వస్తాయి? దానికి ఏమన్నా క్యూర్ చేయడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? జిమ్కి వెళ్తున్నారు ఈ మధ్య చాలామంది. స్వెట్కి, జిమ్లో ఎక్కువ వర్కౌట్ చేసినప్పుడు స్వెట్కి పింపుల్స్ వస్తాయి, ఇలా చెమట పడితే పింపుల్స్ వస్తాయి, ఇవంతా నిజమేనా? స్వెట్తో అయితే పింపుల్స్ అసలు రావు. ఓకే, సో మనం జిమ్కి వెళ్ళినప్పుడు పింపుల్స్ వస్తాయి అంటే జిమ్లో ఉన్న బ్యాక్టీరియా, సో మనము మిషన్స్ పట్టుకుంటాం, మళ్ళీ అట్లానే మొహం మీద చేయి పెడతాం. సో పింపుల్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఓకే, సో ఆ బ్యాక్టీరియా గ్రో అయ్యి మనకి పింపుల్స్ వస్తాయి అనమాట. సో స్వెట్ పట్టినప్పుడు ఏమవుతుంది, ఉన్న బ్యాక్టీరియా స్వెట్తో పాటు అలానే ఫ్లో అయ్యి అక్కడక్కడ డిపాజిట్ అయ్యి సో గ్రో అయ్యి మళ్ళీ మనకి పింపుల్స్ వస్తాయి. సో జిమ్కి వెళ్ళేటప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే, ఫస్ట్ జిమ్కి వెళ్ళేటప్పుడు అసలు ఫేస్ మీద ఏ క్రీమ్ అప్లై చేయొద్దని.
ఉత్త ఫేస్ వాష్ చేసుకోండి, జిమ్కి వెళ్ళండి. సో జిమ్ నుంచి వచ్చిన వెంటనే క్విక్గా షవర్ చేసుకోండి. సో మన బాడీ కూల్ అయిపోతుంది. సో అయిపోయిన వెంటనే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడుకోండి. సో జిమ్ అయిపోయిన వెంటనే హ్యాండ్స్ ఫస్ట్ వాష్ చేసుకోండి. సో బిఫోర్ యూ టచింగ్ ఎనీ ఆఫ్ యువర్ పార్ట్ ఇన్ ద బాడీ, ఈవెన్ హెయిర్ ఏదన్నా. సో మామూలుగా స్వెట్ వల్ల అయితే పింపుల్స్ రావు. సో హైజీన్ వల్ల మ్యాంగోస్ న్యాచురల్ ఫామ్లో తింటే పింపుల్స్ అస్సలు రావండి. సో మ్యాంగోస్ని మనం ఏం చేస్తాం, మిల్క్ షేక్ చేసుకుంటాం, జ్యూసెస్ చేసుకుంటాం, దాంట్లో ఇంత షుగర్ వేసుకుంటాం, కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటాం. సో దానివల్ల మనకి వస్తుంది అనమాట పింపుల్స్ అనేది. మళ్ళీ ప్లస్ మ్యాంగోస్ గ్రోత్ హార్మోన్స్ ఇస్తున్నారు తొందరగా మనకి రైప్ అయ్యేదానికి, మోర్ అవైలబిలిటీ కోసం. సో ఆ కెమికల్స్, ఆ ఫర్టిలైజర్స్ వల్ల, ఇన్సెక్టిసైడ్స్ వల్ల మనకి యాక్నే వస్తుంది. కానీ న్యాచురల్ ఫామ్లో మ్యాంగో తీసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వైటమిన్ సి ఇన్ ఇట్. సో న్యాచురల్ ఫామ్లో తీసుకుంటే మనకి మ్యాంగోస్ వల్ల పింపుల్స్ అయితే రావు. అంటే మరి ఓవర్ హీట్ చేస్తే పింపుల్స్ వస్తాయి అంటారు? కొంచెం బాడీ ఓవర్ హీట్ అయితే పింపుల్స్ వస్తాయి. హీట్ ఎక్కువ అయినప్పుడు బాడీలో మనలో సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది, ఆయిల్ ప్రొడక్షన్. సో ఆయిల్ ప్రొడక్షన్ జరిగి మనం కరెక్ట్గా ఫేస్ వాష్ చేసుకోకపోతే అప్పుడు మనకి పింపుల్స్ వస్తాయి అన్నమాట. సో అందుకే సీజనల్ ఫ్రూట్స్ తినాలి. సమ్మర్లో మన బాడీని కూల్ చేసే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫుడ్, బేసిక్గా సీజనల్ ఫుడ్స్ తినండి. ఓకే, దాకా మనం స్కిన్ హెల్దీగా ఉండాలంటే 3 పిల్లర్స్ అని ఇవన్నీ చెప్పుకున్నాం. స్కిన్ గ్లో అవ్వాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇంట్లో మాకు హోమ్ రెమెడీస్ ఎక్కువ ప్రిఫరబుల్. సో హోమ్ రెమెడీస్ ప్రిఫర్ చేయొచ్చా? గ్లోయింగ్ స్కిన్ పాసిబుల్ అవుతుందా హోమ్ రెమెడీస్ వల్ల? అసలు టిప్స్ ఏమన్నా మాకు? గ్లోయింగ్ స్కిన్ కావాలంటే 2 టిప్స్ చెప్తాను. టిప్ 1, హైడ్రేషన్. సో మనమంతా హైడ్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, బాడీ హైడ్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మనకి హెల్దీ స్కిన్ కోసం సెల్యులార్ హైడ్రేషన్ అని ఉంటుంది అనమాట. సో సెల్యులార్ హైడ్రేషన్, సో సెల్స్లో వాటర్ పోవాలి. ఓకే, అప్పుడే మనకి గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది అనమాట. సో సెల్యులార్ హైడ్రేషన్ కావాలంటే ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా ఉందన్నమాట. అందరూ కూడా చాలా మంది ఇండియన్స్ వాడుతున్నారు దాన్ని. సో వార్మ్ వాటర్లో హిమాలయన్ పింక్ సాల్ట్ అని దొరుకుతుంది. సో దాన్ని ఒక పించ్ వేసుకొని మార్నింగ్ తాగితే సో అది మ్యాగ్నెట్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో సెల్స్లోకి వాటర్ పోతుంది. సో సెల్యులార్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత క్వాంటిటీ తాగాలి? ఒక గ్లాస్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఎనఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మన స్కిన్ థిక్గా ఉండాలి. థిక్గా ఉన్నప్పుడు, స్కిన్ థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి హెల్దీగా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. సో ఆ థిక్ స్కిన్ ఉండాలి అంటే మనకి కొలాజన్ ఉండాలి. సో మన బాడీలో కొలాజన్, ఫేస్లో ఎస్పెషలీ ఉండాలి అంటే కొలాజన్ ఉన్నప్పుడు మనకి ఆ ఫర్మ్నెస్ కానీ టైట్నెస్ కానీ ఉంటుంది అనమాట. సో కొలాజన్ కావాలి అంటే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తినాలి. సో ఆమ్లా, బ్రొకోలీ, సిట్రస్ ఫ్రూట్స్, సో అవకాడో. సో దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయండి, కమిట్మెంట్తో చేయండి. ఓకే, యుల్ సీ డోంట్ రన్ బిహైండ్ ఏ టెంపరరీ రిజల్ట్స్. గో ఫర్ ఏ సైంటిఫిక్ బేస్డ్, ఓకే, ఎక్స్పర్ట్ అడ్వైస్తో, ఓకే, ఒక రొటీన్ క్రియేట్ చేసుకోండి. స్టార్ట్ రిచువల్గా యూజ్ చేయండి. యుల్ సీ ఏ పర్మనెంట్ రిజల్ట్స్. ఓకే, ఈ హైడ్రేషన్ అనేది అంటే డైలీ తాగచ్చా లేదంటే డైలీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్? ఓకే, ఎనఫ్ అంతే. ఎన్ని రోజులు వాడితే గ్లోయింగ్ వస్తుంది అంటారు? డైలీ ఇవన్నీ ఏంటంటే మనం వాడుతూ ఉంటే మనకి అలానే ఉంటుంది. ఓకే, కొన్ని రోజులు వదిలేసాం అనుకోండి, మళ్ళీ మన స్కిన్కి మనకు దానికి కావాల్సిన ఇది ఇస్తూ ఉండాలి కదా. ఓకే, దానికి ఏం కావాలి అనేది ఫుడ్ మన బాడీకి ఎలా ఇస్తామో స్కిన్కి కూడా గ్లోయింగ్కి కావాలంటే ఇవి వాడాలి, హైడ్రేషన్, కొలాజన్ అనేది. సో ఆ 2 ఉండాలి, వాటర్, కొలాజన్ 2 ఉండాలి అంటే మనం కాన్స్టెంట్గా అది దానికి సప్లై చేస్తూనే ఉండాలి. ఓకే, ఇన్ని రోజులు అని మా స్కిన్ కేర్ అంతా మనం కంటిన్యూస్గా ఒక రిచువల్ లాగా వాడుతూ ఉంటే మన స్కిన్ ఏజ్ అయినా హెల్తీగా ఉంటుంది,
ఏ కండిషన్స్లో అన్నా హెల్దీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు అంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి స్కిన్ ట్రీట్మెంట్లో కానీ, అసలు మన గ్లోయింగ్ స్కిన్ విషయంలో కానీ, పింపుల్స్ వచ్చే విషయంలో కానీ, హెల్తీ స్కిన్ మెయింటైన్ చేయడానికి కానీ, అంటే ఇవన్నీ ఫండమెంటల్స్. జనరల్గా ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందంగా ఉండాలి అనేది కోరుకుంటారు కాబట్టి మెయిన్ ఫండమెంటల్స్ అన్నీ కూడా మీరు ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా అపోహల్ని మాకు క్లారిటీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ అదాన్ టీవీ. థ్యాంక్ యూ.